బుల్లితెరపై సీరియల్స్, షోల ద్వారా పాపులర్ అయ్యాడు ప్రభాకర్. ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ పై యాక్టివ్ గానే ఉన్నారు. మరోవైపు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తొలి చిత్రంతోనే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నాకు మాటలు రావడం లేదు. 3 నెలల కిందట మ్యూజిక్ లేకుండా సినిమా చూశాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూడలేదు. కానీ ఇప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ ఉంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపు వచ్చేసింది. థియేటర్లో సినిమా చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే వివాదం వల్ల నా సినిమా చూడటానికి జనాలు రారేమో అని భయపడ్డాను. ఆ వివాదం వల్ల నా సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమో అని భయమేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రహాస్. అసలు విషయానికి వస్తే బరాబర్ ప్రేమిస్తా సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చంద్రహాస్ హీరోగా నటించగా మేఘనా ముఖర్జీ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో అర్జున్ మహి విలన్ పాత్రలో నటించారు. గెడా చందు, ఏవిఆర్, గాయత్రి చిన్ని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో చంద్రహాస్ నటనపై పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. కానీ విడుదలకు 4-5 రోజుల ముందు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ పాడిన గుంజి గుంజి సాంగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీ వేడుకలో గుంజి గుంజి అంటూ ఓ పాట పాడాడు చంద్రహాస్. అయితే ఆ పాటలో బూతు పదాలు రావడంతో అతడిపై నెటిజన్స్ మండిపడ్డారు. హీరో అయ్యుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా, ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా అంటూ సర్వత్రా విమర్శలొచ్చాయి. అటు ఈ సినిమా వేడుకలో పాల్గొన్న జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ తీరుపై సైతం విమర్శలొచ్చాయి. అయితే ఈ వివాదం వల్ల సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందేమో అని చిత్ర యూనిట్ భయపడ్డారట. ఇదే విషయాన్ని థియేటర్ బయట ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు చంద్రహాస్.